వెంకటాపురం పంచాయతీరాజ్ జేఈ కుటుంబ సభ్యులు ఆత్మహత్య ఘటనపై ఇప్పటికే పోలీసులు అయితే ఆ కేసుని వేగవంతం పెంచారు. ఓ పక్కన రాజమండ్రి టూ టౌన్ పోలీసులతో పాటు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సర్పవరం పోలీసులు కూడా ఈ కేసులో రెండు చోట్ల కూడా కేసులు నమోదైన నేపథ్యంలో షేక్ షాదీ ఖాన్ కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే షేక్ షాదీ ఖాన్ ఈ యొక్క దేశం విడిచి వెళ్లకుండా అలాగే తన ఒక పాస్పోర్ట్ను కూడా సీజ్ చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఇప్పటికే ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన విచారణ అయితే వేగవంతం పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. సౌజన్య తన లేఖలో కూడా ఈ యొక్క మత మార్పిడి చేయాలను లవ్ జిహాద్ వ్యవహారం కూడా పెద్ద హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. దీని ఘటనపై కూడా పోలీసులు ఆ యొక్క వాస్తవాలను కూడా విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కనబడుతుంది. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటన గత 16వ తేదీన నోకరాజు కుటుంబం రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పైన దూకి ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలోనే నోకరాజు అలాగే తమ కుమార్తె సౌజన్య యొక్క మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఆ మరుసటి రోజునే నోకరాజు మృతదేహం సాయంత్రం లభ్యం కావగా నిన్న రావులపాలెం వద్ద నోకరాజు కుమార్తె సౌజన్యకు సంబంధించినటువంటి మృతదేహం అయితే లభించినటువంటి పరిస్థితి ఉంది. రావులపాలెం వద్ద ఆ యొక్క లంకల్లో ఆ యొక్క మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక నోకరాజు భార్య మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క ఉంటే, అలాగే ముఖ్యంగా ఈ కేసును ఏదైతే షేక్ షాదీ ఖాన్ ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కాకినాడకు సంబంధించిన వ్యక్తి కావడంతోనే దీనిపై ఇప్పటికే ముస్లిం మత పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏదైతే నిజంగా తను తప్పు చేస్తుంటే తప్పుగానే చూడాలి తప్ప అలాగే ముస్లిం మత పెద్దలందరూ కూడా దీన్ని ఆపాదించవద్దు, అలాగే అనేక ప్రచారాలు కూడా వద్దంటూ కూడా ఇప్పటికే ముస్లిం సంఘాలందరూ కూడా మండిపడుతున్నటువంటి తప్పుడు ప్రచారాలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి మరో పక్క పడుతుంది. ఏదేమైనా ఇప్పుడైతే ఈ ఘటనపై అలాగే షేక్ షాదీ ఖాన్ ఏదైతే రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడి కోసం అయితే పోలీసులు అన్ని కోణాల్లో తన స్నేహితులతో పాటు అలాగే కుటుంబ సభ్యులను ఇప్పటికే గత రాత్రి మొన్నటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అనేక కోణాల్లో పోలీసులు అయితే విచారిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్ళారు, ఏమి వెళ్ళారు, ఎక్కడెక్కడికి వెళ్తుంటారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. 10 బృందాలుగా పోలీసుల విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా అతని కోసం గాలింపు చర్యలు రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఒక పక్కన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ, అలాగే ముంబైతో పాటు అలాగే బెంగళూరులో కూడా మొత్తం మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. దానికోసం తనకున్నటువంటి పాస్పోర్ట్ను కూడా సీజ్ చేశారు. తను ఎక్కడ దేశం దాటి వెళ్ళిపోకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసి ఈ కేసులో ప్రధానంగా ఈ విచారణ అయితే వేగవంతం పెంచినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన షేక్ షాదీ ఖాన్ యొక్క సమాచారం తెలిస్తే అతని కోసం రివార్డు కూడా పోలీసులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. తను ఎక్కడున్నా సరే సమాచారం తెలిపిన వారికి వాళ్ళకు కూడా రివార్డు ఇస్తామంటూ కూడా పోలీసులు ప్రకటన కూడా జారీ చేయడం అయితే ఈ కేసులో చాలా కీలకంగా మారింది. అంటే తను ఇప్పుడు ఏదైతే ఘటన జరిగి ఆదివారం నాడు ఈ సాయంత్రం ఘటన జరిగింది, ఆ రోజు ఉదయం మొత్తం అంతా కూడా ఏఈ నూకరాజు సంబంధించిన కుటుంబం ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిందని కూడా వస్తున్న ప్రచారం ఒక్కసారిగా బయటకు రావడంతో అప్పటి నుంచే కాకినాడ వదిలి షేక్ షాదీ ఖాన్ పరారైనట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అతను ట్రైన్ ఎక్కి ఎక్కడో దూర ప్రాంతం ప్రధానంగా వెళ్ళారు అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. తన మొబైల్ పట్టుకెళ్ళకపోవడంతోనే పోలీసులు అతను పట్టుకోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, అలాగే కొంచెం కష్టతరం అవుతుందని కూడా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తన స్నేహితులకు వేరే ఫోన్ల ద్వారా ఏమైనా ఫోన్లు చేస్తున్నారా, లేదంటే తనకు సంబంధించినటువంటి ఎవరైనా అకౌంట్స్ ఫేస్బుక్ అకౌంట్లు ఏమైనా వాడుతున్నారా, ఇటువంటి వాటిపై కూడా పోలీసులు పూర్తిగా నిఘా ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఏదైతే సౌజన్య సంబంధించిన మామయ్య అలాగే మరొక ఇప్పుడు అల్లుడు నోకరాజు అల్లుడు తనను కూడా ఈ విధంగా స్లో పాయిజన్ ఇచ్చి తన మరణానికి కారణం కూడా తానే అని గడి సౌజన్య లేఖలో పేర్కొందని చెప్పడం, తన మతాలు స్వీకరించాలని కూడా చెప్పి ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్న మరొక ఆరోపణ. అలాగే భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం సర్పారం పోలీసులు అయితే కేసు నమోదు చేసి అలాగే మొదటి నుంచి కూడా దర్యాప్తు
కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కేసులో ప్రధానంగా సర్పవరం పోలీసులు అంటే ఇక్కడ ఏదైతే భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ కేసులో అలాగే తన స్కూటీలో లభ్యమైనటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఆ లేఖలో ఈ యొక్క తన ఎవరైతే తనకు సంబంధించిన సౌజన్య భర్త జగదీష్ రెడ్డి ఉన్నాడో ఆ జగదీష్ రెడ్డి కూడా ఆ మరణానికి స్లో పాయిజన్ ఇచ్చి తనను చంపాడు అనేది కూడా ఆ సౌజన్య లేఖలో రాసినట్టుగా ఆ లేఖ ఆధారంగా ఆ లేఖలోనే అనేక అంశాలు లవ్ జిహాదీ అంశం కూడా ఆ తెరపైకి పెట్టినట్టుగా ఇటువంటి అంశాలన్నీ కూడా తన కోడలను కూడా మతం మారాలని ఇస్లామిక్లో చేరాలని అలాగే బుక్స్ చదవాలని కూడా చేసే ఈ విధంగా బలవంతం చేయడం తనకు అనేక ఇబ్బందులు గురి చేశారనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే సర్పవరం పోలీసులకి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అశోక్ నగర్లో ఉన్నటువంటి తన నివాసానికి కూడా సర్పవరం పోలీసులు వెళ్ళి ఆ యొక్క సంబంధించినటువంటి ఆ ఇంటి దగ్గర స్కూటీ ఏదైతే సెల్లార్లో ఉన్నటువంటి ఆ యొక్క స్కూటీలో ఆ కీలకమైనటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలను కూడా ఆ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఆ లేఖల ఆధారంగా ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. ఆ సౌజన్య లేఖలో రాసినటువంటి అంశాలు ఏమున్నాయి, నిజంగా అందులో ఏమైనా ఉన్నాయా, 3 లేఖలు రాసింది తను సాదిక్ అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాసినటువంటి ఒక లేఖతో పాటు తన మత ఆచారాలను స్వీకరించాలని తనను అనేక ఇబ్బందులుగా గురి చేశారని తనను భర్త మరణానికి కారణం నువ్వే అంటూ కూడా బ్లాక్మెయిల్కి పాల్పడడం, తన ఆస్తిని కూడా కాజేసుకునేటువంటి వ్యవహారం, తన అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా అందులో పొందుపరిచాయని ఏదైతే నలుగురు కూడా గోదావరిలో దూకి బతికి బయటకు వచ్చినటువంటి తన మనవడు కార్తిక్ రెడ్డి ఈ విషయాలన్నీ కూడా భాస్కర్ రెడ్డికి చెప్పడంతోనే ఆ భాస్కర్ రెడ్డి అయితే సర్పవరం పోలీసులను అయితే ఆశ్రయించి ఇప్పుడైతే కేసు నమోదు మొన్న నుంచి కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ పోలీసులు ఆ యొక్క అపార్ట్మెంట్కి వెళ్ళారు. అశోక్ నగర్లో ఇంటికి వెళ్ళి ఆ యొక్క స్కూటీలో ఉన్నటువంటి సౌజన్య రాసినటువంటి లేఖలను కూడా స్వాధీనం చేసుకుని దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏదైతే షేక్ షాదీ ఖాన్ నిర్వహిస్తున్నటువంటి అకాడమీకి వెళ్ళారు, అకాడమీలో ఆ యొక్క ఇంకా స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కోచింగ్ తీసుకుంటున్నారు, ఇంకా దీంట్లో అనేక మంది కోచింగ్లు తీసుకుంటూ శిక్షణ తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన డేటాలు కూడా తీసుకుని ఇతని వ్యవహారం ఎలాంటిది, ఇంకా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇంకా ఏటనే కోణంలో కూడా విచారణ అయితే మరో పక్కన అన్ని కోణాల్లో విసిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే తను ఎక్కడికి కూడా ఆ రోజు ఘటన జరిగిన మరణాడే అతను పరారయ్యారు. కాకినాడ వదిలి వెళ్ళిపోవడంతోనే ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతాలకు వెళ్ళారు అనేది కూడా పోలీసులు పూర్తిగా నిఘా పట్టి 10 బృందాలుగా ప్రతి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అతను దొరికితే ఖచ్చితంగా రివార్డు అతని యొక్క ఆచూకీ చెప్పిన వారికి రివార్డు కూడా ఇస్తాను కూడా పోలీసులు ప్రకటించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క షేక్ షాదీ ఖాన్ కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేయడం కాకుండా తనకు సంబంధించిన కాల్ డేటాలన్నీ కూడా పరిశీలించడం, వాట్సాప్ మొత్తం అన్నీ కూడా పరిశీలించి నిజంగా తన అకౌంట్కి అలాగే నూకరాజుకి సంబంధించిన అకౌంట్కి కూడా లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగాయా లేదా అనే కోణాలు ప్రతిదీ కూడా సర్పవరం పోలీసులు అయితే మొత్తం అంతా కూడా విచారణ అయితే చేపడుతున్నారు. రాజమండ్రి పోలీసులు మరోపక్క కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క కేసులో మొత్తం అనేక అంశాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కాకినాడకు సంబంధించినటువంటి ముస్లిం మత పెద్దలు కూడా ఈ అంశంపై కూడా మండిపడుతూ అనేక విధాలుగా కూడా చెప్పుకొస్తున్నారు. తప్పుడు చేసి ఉంటే నిజంగా అతనికే ఆపాదించాలి, కానీ అందరికీ కూడా ఆపాదించకూడదని కూడా ముస్లిం మత పెద్దలు కూడా మండిపడుతూ నిజంగా శిక్ష తప్పు చేస్తే అతన్నే ఖచ్చితంగా శిక్షించాలి, కానీ మేము ఎటువంటి వాళ్ళకి మద్దతు తెలపమని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చూడాలి, మరి షేక్ షాదీ కోసం అయితే 10 బృందాలుగా గాలిస్తున్నారు. రివార్డు ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడున్నారు ఏటనేది కూడా పోలీసులు అయితే ఈ కేసును అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబానికి మొత్తం ఒకటే కాదు నలుగురు కూడా ప్రాణాలకు పోవడానికి ప్రధాన కారణం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అతను వచ్చి నిజంగా వాస్తవాలు అతను దొరికితే మాత్రం వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఈ కేసులో అయితే చాలా కీలకంగా ఉందని కూడా చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి.